ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 'సునీల్' గారి క్యారెక్టర్. సో, అంటే అప్పటికి గూడా 'సునీల్' గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు. బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్‌డమ్ స్టార్ట్ అయింది. ఆహ్, సో, వై 'సునీల్'? 'సునీల్' మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ జేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా అతను 'నువ్వు నేను', 'నువ్వు నాకు హ్మ్. నచ్చావు' అన్నీ చేస్తున్నారు. షూటింగ్‌లో ఉన్నారు. నాకు 'భిక్షు' గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ జేశారు. హ్మ్. ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా ఇవాల్టికి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళదనిపిస్తుంది. 'సునీల్' గారినా? హ్మ్. హ్మ్. అంటే హి వాస్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు. కంప్లీట్‌లీ ఎక్స్‌ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్‌లో. లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్‌కి. అది 'కార్గిల్ వార్' లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయనేం కామెడీ చేయలే. హ్మ్. హి పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్ ఆ ట్రూప్‌లో. 'భిక్షు' గారి ట్రూప్‌లో. నేను ఆడియన్స్‌లో చూసానది. హ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏజ్‌కి కొత్తగా ఒక ఫ్రెండ్ ఉండాలంటే అవును. అన్‌డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. ఎందుకంటే మీరిందాక చెప్పిన వేణుమాధవ్ గారు, అలీ ఆ గారు లిస్ట్ వీళ్ళందరూ పెద్దయిపోద్ది. సీనియర్ ఆవిడ పెద్దవాళ్ళు. పెద్దయిపోతది. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. హ్మ్. హ్మ్. ఆ మొనాటనీ బ్రేక్ చేయాలనుకునేవాడిని. జస్ట్ టు యాడ్ ఫ్రెష్‌నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్‌లో కామెడీ చేస్తున్నారు గానీ, ఫుల్ లెంగ్త్‌గా అసలు ఒక కమెడియన్ లాగా అవును. ఒక కరెక్ట్. స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన్ని పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్‌లో మీకు 'సునీలు', 'త్రివిక్రమ్' గారు ఫ్రెండ్స్ కాదా? అవును. అందుకనే అది ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే అది బట్ దాచేస్తున్నారు. త్రివిక్రమ్ గారు ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్‌కి మీ సినిమాలో చూడండి అలా ఎప్పుడు డిస్కషనే రాలే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను సునీల్‌ని బతిమలాడుతుండేవాడిని. ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏవొచ్చినా వదిలేయండి. హ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే, నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను. హ్మ్. హ్మ్. సో, మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చొప్పున 5 సినిమాలు చేస్తుంటే, హ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేనిస్తానండి. నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. 'సునీల్' గారిని. ఐ వాస్ ఆఫ్టర్ హిమ్. హ్మ్. సునీల్‌ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్‌గా అన్నీ చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికి ప్లస్ అయింది. వి వర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాల్టికి మా రిలేషన్‌షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్‌గా ఉండింది. హ్మ్. అండ్ 'రీమా సేన్' గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు గదా! సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు. నాకు తెలీదు ఆ క్యారెక్టర్. మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. హ్మ్. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్‌లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడ ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి 'రేమా సేన్' క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ గూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు 'రేమా సేన్' వద్దనే నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. 'రీమా సేన్' అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తనురైతోను లేదు, ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథుంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి రీమాసేను బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ 'ఎంఎస్ రాజు' గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తనురాయే ఫిక్స్. ఈ హ్మ్. 2 ఆయన చాయిస్‌లే. హ్మ్. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. హ్మ్. సరే ఇంక మన పాత్ర మనం మన పాత్రలాగా మనం చేయించుకొని ఎళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమె ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్ ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం. ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్.
అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. అవతలకి క్లైమాక్స్ ఏం పెయిన్ లేదు. అంతా గూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీనొచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ జెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని బా చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనికెళ్ళ భరణి' గారి విలనిజం. హ్మ్. అంటే ఆయనకి ఎంత అప్పట్లో బా చేశారు. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారైనప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆవుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే 'ఆవుతి ప్రసాద్' గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ 'తనికెళ్ళ భరణి' గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడవ్వచ్చు, లేదా చెడ్డవాడవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆయన హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే అని జెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ గూడా పొడిచేసాడేంటి? అలా పొడిచేసాడు. నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, నేను అవును. చంపమని అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు క్యారెక్టర్ అవును. అది. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా ఆ మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు అవును. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి గదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.